వెల్కమ్ టు ఐఏసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్ట్. మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నాము. గ్రాడ్యుయేట్ పోస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. సో ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అరౌండ్ 3500 వరకు ఉన్న పోస్టులని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, అలాగే వేకెన్సీస్ ఏంటి, ఫాలోడ్ బై జనరల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ ఫీ, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇచ్చున్నారు అనేది డిస్కషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో క్లియర్గా మనం డేట్స్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. రైట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవడానికి 21/9/2024 నుంచి అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా ఈ 20వ తారీఖు అంటే అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ వరకు టైం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ఫీ పేమెంట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 1 డే వరకు ఉంటుంది. అలాగే మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకి డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫర్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. అంటే అది ఒకసారి ఏదైనా మీరు మిస్టేక్ చేశారు, మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకోవాలి, అంతే తప్ప బ్లఫ్ చేయొద్దు. ఈసారి ఇలా మిస్టేక్ అయింది కదని చెప్పి వేరే డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ ఉంటే తప్ప చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, మీ అకౌంట్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి మీకు టైం ఇస్తారని చెప్పారు. సో డేట్ ఫర్ మోడిఫికేషన్ అది కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పారు, 23/10/2024 నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు టైం ఇస్తానని చెప్పారు. కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ వచ్చి మీరు సబ్మిట్ కొట్టేసిన తర్వాత తెలుసుకున్నారు మిస్టేక్ అని, దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు. మళ్ళీ మోడిఫికేషన్కి టైం అయితే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి దాన్ని మాత్రం ఎవరు కూడా బ్లఫ్ చేయొద్దు. ఇంకొకసారి మళ్ళీ వేరే డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సో ఇందులో మేజర్గా మనకి ఇచ్చినటువంటి పోస్టులు గమనిస్తే 4 పోస్టుల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే పోస్ట్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్, ఈ 2 పోస్టులు ఒక టైప్ ఆఫ్ పోస్ట్ అయితే, నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ 2 కూడా టైపిస్ట్ అని ఇచ్చారంటే ఖచ్చితంగా నార్మల్గా వీళ్ళు CBT1 CBT2 రాయటంతో పాటు టైపింగ్ స్కిల్ టెస్ట్ని కూడా పాస్ అవ్వాల్సి వస్తుంది. ఇది 3rd దాంట్లో ఇచ్చినది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, ఈ 2 కూడా ఇది జస్ట్ CBT1 CBT2 రాసుకుంటే చాలు, దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. సో ఈ విధంగా 4 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఒకసారి గమనిద్దాం. అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ 12th స్టాండర్డ్ +2 స్టేజ్, ఓకేనా, ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఏజ్ బిట్వీన్ 18 to 33 years. ఏజ్ అనేది 18 నుంచి 33 years మధ్యలో ఉండాలి. అది కూడా నార్మల్గా అయితే 18 to 30 years ఇచ్చేవాళ్ళు. ఈసారి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒక 3 years ఎక్స్ట్రా పెంచడం జరిగింది. సో కాబట్టి విత్ 3 years రిలాక్సేషన్ యాజ్ పర్ డీటెయిల్డ్ అని ఇచ్చున్నారు. సో కాబట్టి 1వ తారీఖున మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒక 3 years ప్రతి నోటిఫికేషన్ కూడా యాడ్ చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా మనం గమనిస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే ఒక పోస్టు, దీనికి పే లెవెల్ 7, దీంట్లో పే లెవెల్ 3లోకి వస్తారు 7th పే కమిషన్ ప్రకారం. సో పే లెవెల్ 3లోకి వచ్చారంటే అరౌండ్ మన శాలరీ 40 నుంచి 45 మధ్యలో ఉండటానికి అవకాశం ఉంటుంది. 40 నుంచి 45 మధ్యలో శాలరీ ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే ఈ మూడింటికి వచ్చేసరికి 35+ శాలరీ ఉండటానికి అవకాశం ఉంటుంది. రైట్, సో ఈ 3 కూడా పే లెవెల్ 2లోకి వస్తాయి, ఇది మాత్రం పే లెవెల్ 3లోకి వస్తుంది. అదేవిధంగా B2 మెడికల్ స్టాండర్డ్, వీళ్ళకేమో B2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది, ఈ 2 C2 మెడికల్ స్టాండర్డ్. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి A3 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్కి వచ్చేసరికి అందరికీ 30 years యాజ్ పర్ నార్మల్గా అయితే ఎప్పుడు కూడా 30 years ఇస్తారు, ఈసారి మాత్రం 33 years ఇచ్చారు యాజ్ పర్ కోవిడ్ సిచ్యువేషన్. అదేవిధంగా వేకెన్సీస్కి వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే 2022. సో నార్మల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటేనే ఈ మామూలు ట్రైన్ మనకి కౌంటర్లో టికెట్స్ ఇస్తుంటారు కదా, ఆ పొజిషన్ చెప్పుకోవచ్చు. లేదంటే లోపల
మనకి ఎంక్వైరీ రిజల్ట్ దాంట్లో ఉండటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ పోస్ట్ ఎక్కువగా ఇచ్చిన 2022 పోస్ట్. రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఇవన్నీ కలుపుకొని 3445 వేకెన్సీ అన్నారు. దిస్ క్యాన్ బి టెంటేటివ్ అని కూడా ఇచ్చినారు అనమాట. కాబట్టి ఈ వేకెన్సీస్ పెరగచ్చు. ఎంత పెరగచ్చు అంటే ఆల్మోస్ట్ 3 అయినా ఆశ్చర్యపోకర్లా. ప్రతిసారి కూడా రైల్వే ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చిన నెంబర్ కంటే పెరగడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి పెంచున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఛాన్స్ ఉందమ్మా. సో కాబట్టి 3445 వేకెన్సీస్, 3445 వేకెన్సీస్. సో కాబట్టి ఈ వేకెన్సీస్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. అక్కడ క్లియర్గా దీని గురించి మెన్షన్ చేస్తున్నారు చూడండి. దిస్ ఇంక్లూడ్స్ ద రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ అ వన్ టైమ్ మెజర్ డ్యూ టు ద COVID-19 పాండమిక్. సో COVID-19 పాండమిక్ వల్ల ఎక్స్ట్రా 3 years ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నేను ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశాను, ఫైన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నేనేమన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు. Candidate should ensure that they process all the eligibility conditions prescribed for the post as on the closing date of online registration as on 2010. So candidates waiting for final results, ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో క్వాలిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో +2 క్వాలిఫికేషన్ అనేది, ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, ఏ పాయింట్లో చెప్పారో కూడా చెప్తా, అది ఒకసారి మళ్ళీ మీరు క్లియర్గా చదువుకున్నా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే మనకి 4th దాంట్లోనే ఇచ్చున్నారు క్లియర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది అప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎలా అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దర్ ఓన్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ అండ్ యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ కీప్ ద సేమ్ మొబైల్ ఈమెయిల్ యాక్టివ్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. అంటే ఏదో జస్ట్ వేరే ఫ్రెండ్కి చెప్పి క్రియేట్ చేసుకోవడం కాదమ్మా, మన ఓన్ డీటెయిల్స్, మన ఓన్ మొబైల్ నెంబర్, మన ఓన్ ఈమెయిల్ ఐడి రెగ్యులర్గా పనిచేసే దాంతోనే మనం దాన్ని లాగిన్ అవుతాము, దాంతోనే మొత్తం అకౌంట్ అంతా క్రియేట్ చేసుకుంటాము. రెండోది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తానికి అవే వాడాలి. దయచేసి ఎక్కడ కూడా మధ్యలో మార్చేయకూడదు అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రం మనం మైండ్ చేసుకోండమ్మా. నెక్స్ట్ ఇంకొక విషయం ఇచ్చారు, అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇలాంటి జాబ్స్ ఇప్పిస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి, ఇవన్నీ ఏమైనా చెప్పినప్పుడు మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకంటే అప్లికేషన్స్ ఆర్ టు బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ 1 RRB, ఒక RRBకి మాత్రమే అప్లై చేయగలము. అప్లికేషన్స్ టు మోర్ దెన్ 1 RRB అంటే మోర్ దెన్ అంటే RRB సికింద్రాబాద్లో ఉంది, భువనేశ్వర్ ఉంది, ఇలా 2-3 అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం దోస్ అప్లికేషన్స్ విల్ బి క్యాన్సిల్డ్ అన్నట్టుగా ఇచ్చున్నారు అనమాట. విల్ లీడ్ టు ద రిజెక్షన్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్స్. ఎప్పుడైతే మీరు 1 కంటే ఎక్కువ సబ్మిట్ చేస్తారో, 1 కంటే 2-3 RRBలకు పెట్టున్నారో ఆబ్వియస్గా వాటిని క్యాన్సిల్ చేస్తాం అన్నట్టుగా చెప్పున్నారు. ఎగ్జామినేషన్ స్టేజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం సార్. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, దే షల్ బి 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ బై కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ వేర్ ఎవర్ అప్లికబుల్ అని ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో చేస్తా అని చెప్పారు. ఓకేనా? సో ఫస్ట్ CBT1, CBT2 చేస్తారు, దాని తర్వాత ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని పోస్టులకు మాత్రమే. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ దెర్ విల్ బి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ CBT1 జరుగుతుంది, CBT1 తర్వాత నెక్స్ట్ CBT2 ఎగ్జామ్ జరుగుతుంది. CBT2 కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఈ 2 పోస్టులు ఉన్నాయో ఈ 2 పోస్టులు వాళ్ళకి స్కిల్ టెస్ట్ జరుగుతుంది. అయితే మిగతా 2 పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ ఉండదు కాబట్టి దాని తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఫర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్స్ క్లర్క్ దేర్ షల్ బి 2 స్టేజ్ CBT ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండమ్మా, ఉన్న 4 టైపిస్ట్ అండ్ ఎండింగ్లో ఉన్న వాటికి మాత్రమే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు 5 స్టేజెస్ పాస్ అవ్వాలి. CBT1, CBT2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ 5 పాస్ అవ్వాలి. అలా కాకుండా మనం చూపించినటువంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కానీ ట్రైన్స్ క్లర్క్ వీళ్ళిద్దరూ మాత్రం జస్ట్ 4 లెవెల్స్ పాస్ అవ్వాలి. CBT1, CBT2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు సార్ అసలు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. RRB వై షార్ట్ లిస్టింగ్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ సెకండ్ స్టేజ్ CBT షల్ బి డన్ అట్ ద రేట్ ఆఫ్ 15 times ఆఫ్ ద వేకెన్సీస్. అంటే ఒక 1000 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 15,000 వరకు షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే 1:15 రేషియోలో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. The short listing for computer based typing skill test shall be to the extent of 8 times of the vacancies. Computer based typing skill test అంటే ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి అరౌండ్ 1:15 రేషియోలో తీసుకుంటారని చెప్పారు.
అదేవిధంగా షార్ట్ లిస్ట్ అక్కడి నుంచి స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి అంటే CBT 2 పాస్ అయ్యారు, అక్కడి నుంచి స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి 1:8 రేషియోలో తీసుకోవడానికి అవకాశం ఉంది. 8 times తీసుకుంటామని చెప్పారు. Based on the merit of the candidates in second stage, when a candidate is qualified in first stage, CBT and shortlisted for the subsequent stages అని ఇచ్చున్నాడు అనమాట. అంటే CBT 1 ఎగ్జామ్ నుంచి CBT 2 రావడానికి 1:15 రేషియోలో, CBT 2 నుంచి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ రావడానికి 1:8 రేషియోలో ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి బోర్డులో మనకి SC ST క్యాండిడేట్స్కి అందిస్తున్నటువంటి మరొక అవకాశం చూసుకుని ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ SC ST క్యాండిడేట్స్ ఓన్లీ. SC ST candidates who wish to avail free travel authority will have to indicate yes in the relevant column in the online application and upload valid caste certificate. అంటే మీరు మామూలుగా SC ST వాళ్ళు అయ్యి ఉండి ఎగ్జామ్ అప్లై చేస్తున్నప్పుడే మీకు అప్లికేషన్లో అడుగుతుంది మీరు ఏమైనా ఫ్రీగా ట్రావెల్ చేయడానికి రిక్వెస్ట్ చేసుకుంటారు. ఒకసారి ఎస్ అని పెడితే ఖచ్చితంగా మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేస్తే మీకు అవకాశం ఆ ఎగ్జామ్ రాయడానికి మీకు ఫ్రీగా అలౌ చేస్తారు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి. రైట్ సార్, అది కూడా స్లీపర్ క్లాస్ వరకు అలౌ చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఆ పాస్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది దాని గురించి మీరు టెన్షన్ పడక్కర్లా. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆ కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు ట్రావెల్ చేయడానికి ఫ్రీ స్లీపర్ క్లాస్ కోసం పాస్ కోసం అప్లై చేస్తారో మీ హాల్ టికెట్తో పాటు అది కూడా మీకు పాస్ కూడా వస్తుంది. ఆ పాస్ని చూపిస్తే మీరు హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ చూద్దాం. మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి A3, B2, C2 అని 3 రకాలుగా ఇచ్చున్నారు కదా. సో ఈ మూడింటికి వచ్చేసరికి A3 అని అంటే ఫిజికల్లీ మామూలుగా ప్రతిసారి కూడా ఫిజికల్లీ ఫిట్ అయితే ఉండాలి ఖచ్చితంగా, అందులో ఇంక ఎటువంటి ఇది లేదు. ఇక్కడ మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి, డిస్టెన్స్ విజన్ 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడింగ్ 2D దాటి ఉండకూడదు పవర్ అనేది, అది గుర్తుపెట్టుకోండి. నియర్ విజన్ వచ్చి SN 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నెక్స్ట్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. దీని వీళ్ళకి A3 వాళ్ళకి కలర్ విజన్ చూస్తారు, బైనాక్యులర్ విజన్ చూస్తారు, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్, ఇవన్నీ టెస్టులు కూడా జరుగుతాయి వాళ్ళకి. ఆ టెస్టులన్నీ కూడా పాస్ అవ్వాలి. నెక్స్ట్ B2 వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, ఇది అందరికీ మినిమం క్రైటీరియా సార్. దీంతోపాటు 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 4D, ఇక్కడ కూడా చెప్పుకున్నారు 4D దాటి ఉండకూడదు. నియర్ విజన్ SN 0.6 వితౌట్ గ్లాసెస్. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ బైనాక్యులర్ విజన్ అనే దాన్ని పాస్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత C2కి వచ్చేసరికి ఇప్పుడు కూడా లెవెల్ తగ్గుతూ ఉన్న కొద్దీ మనకు కొంచెం ఎక్కువ లిబర్టీ ఉంటుందన్నమాట. సో C2కి వచ్చేసరికి 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్ SN 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో దీంట్లో టెస్ట్ ఏమి ఉండదు, జస్ట్ మామూలుగా చదవడానికి ఉండాలి కాబట్టి దీని వరకు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎవరికైతే ఆల్రెడీ స్పెట్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. సో మీ ఒకవేళ మీరు A3 కేటగిరీలోకి వస్తే ఏంటంటే ఉంటాయి, BTకి వచ్చేసరికి ఎలా ఉండాలి విజన్ అనేది ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒకసారి వెరీ ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఏజ్ లిమిట్ దాంట్లో the lower and upper age limit indicated for the post in the vacancy table will be reckoned as on 1/1/2025. సో 2025 January 1st కల్లా మీ డేట్స్ ఏజ్ అనేది కౌంట్ చేయబడుతుంది. ఫర్ 7 CPC level 2 and 3 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ ద డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ ద డేట్స్ గివెన్ బిలో అని ఇచ్చున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించడం. ఏజ్ గ్రూప్ వచ్చి 18 to 33 years అని ఇచ్చున్నారు. అన్రిజర్వ్డ్ కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కానీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే 50,000 అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు EWS అండర్లోకి వస్తారు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అన్రిజర్వ్డ్ కానీ EWS వాళ్ళైతే 01/1992 అనేది దాని తర్వాత పుట్టి ఉండాలి. OBC నాన్ క్రిమీ లేయర్లు అయితే 01 అంటే January 2nd 1989 తర్వాత పుట్టి ఉండాలి. SC ST వాళ్ళైతే 01/2 అంటే January 2nd 1987 తర్వాత దానికంటే ముందు పుట్టిన వాళ్ళు అవకాశం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అన్రిజర్వ్డ్ కానీ EWS వల్ల అయితే 1992 January 2 తర్వాత పుట్టి ఉండాలి. అదేవిధంగా OBC నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు అయితే 1989 January 2nd తర్వాత పుట్టి ఉండాలి. SC ST వాళ్ళైతే 1987 January 2nd తర్వాత పుట్టి ఉండాలి. లోవర్ లిమిట్ ఆఫ్ బర్త్ డేట్ ఫర్ ఆల్ ఎకనామిక్ కేటగిరీస్ 2007 ముందు పుట్టి ఉండాలి. 2007 తర్వాత అంటే 18 కంటే తక్కువ ఏజ్ వస్తుంది కాబట్టి 2007 ముందు పుట్టి ఉండాలి. అదేవిధంగా OBC వాళ్ళైతే 1992 తర్వాత, అన్రిజర్వ్డ్ అయితే 1992 తర్వాత, OBC వాళ్ళైతే 1989 తర్వాత,
ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1987 తర్వాత పుట్టి ఉండాలి. నెక్స్ట్ వీటిలో ద డేట్ ఆఫ్ బర్త్ లిమిట్స్ ఆఫ్ ఎస్టీ ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రీమిలియర్ గివెన్ ఇన్ దిస్ టేబుల్ ఇంక్లూడ్స్ కమ్యూనిటీ అని ఇచ్చున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ అయ్యి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఒకలా ఉంటుంది. ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ అయ్యి ఓబీసీ అంటే 6 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ అంటే 8 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉండి అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఉన్న డేట్ కంటే 10 years ఎక్స్ట్రా ఇచ్చున్నారు, 10 years వరకు అవకాశం ఇచ్చారు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉండి ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 13 years, ఎస్టీ ఎస్టీ అయితే 15 years. క్యాండిడేట్స్ హు ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ ఎస్వెల్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ విత్ మినిమం 3 years ఎక్స్ సర్వీస్ అంటే ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళకి 43 years ఇలా ఇక్కడ వరకు ఏజెస్ వరకు ఇచ్చినారు అనమాట. వాళ్ళకి 40 years ఏజ్, 43, 45 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిక్వెస్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, +2 అయితే ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలని చెప్పుకున్నాం. దీని తర్వాత ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్ బిలో అట్ ఎస్ అని ఇచ్చున్నారు. వాళ్ళు 500 rupees, మిగతా వాళ్ళంటే జనరల్ క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా 500 rupees పే చేయాలి. అయితే 500 rupees పే అవుట్ ఆఫ్ దిస్ 500 అండ్ అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రిఫండెడ్. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాయటానికి వెళ్తే ఫస్ట్ CBT 1 కూర్చుంటే చాలు, నువ్వు కట్టిన 500 rupeesలోంచి 400 rupees మళ్ళీ నీకు అకౌంట్లో పడతాయి. కాబట్టి ఎగ్జామ్ అప్లై చేసుకునేటప్పుడే మన అకౌంట్ డీటెయిల్స్తోనే మనం ఎంటర్ చేసుకోవాలి. మీరు నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ మీకు అమౌంట్ ఆ రోజు పే చేస్తారు. కాబట్టి అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్త చూసుకుంటే ఎగ్జామ్ మీరే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునే ఇబ్బంది లేకుండా అకౌంట్లో మళ్ళీ రిఫండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ కేటగిరీలోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 500 పే చేస్తే అందులో 400 rupees మీరు CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమీడియట్గా మీ అకౌంట్లో పడిపోతే వచ్చి మళ్ళీ అంటే ఒక 100 rupees మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేసినట్టు. అలా కాకుండా PWD కానివ్వండి, ఫీమేల్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కానీ, క్యాండిడేట్ బిలాంగ్స్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళంతా కూడా the fee of 250 shall be refunded duly deducting bank charges as applicable and appearing from the first stage అని ఇచ్చారు. సో రిమైనింగ్ అందరికీ కూడా వాళ్ళ ఫీ 250 ఉంటుంది, ఆ 250 కూడా రిఫండ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మోడ్స్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్, రిమైనింగ్ వాళ్ళు 500 పే చేస్తారు, అందులో 400 రిఫండ్ అవుతుంది. వీళ్ళు 250 పే చేస్తారు, 250 కూడా వాళ్ళకి రిఫండ్ అవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఖచ్చితంగా CBT 1 అప్లై చేయాలి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన వాళ్ళకి అమౌంట్ అనేది రిఫండ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎకనామికలీ వీకర్ సెక్షన్ గురించి చాలా మంది డౌట్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు ఓబీసీ అప్లై చేస్తారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ చూస్తే క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ SC ST OBC NCL whose family gross annual income is less than 8 lakh rupees అంటే యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువగా ఉండి are to be identified as the EWS as for benefit reservation of EWS. The income shall also include income from all the sources. Salary, agriculture, business, profession అన్నీ కలిపి మీకు వచ్చే ఇన్కమ్ అనేది సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువగా ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా candidates whose family owns or possesses any of the following assets shall be excluded from the being identified as EWS. అంటే ఒక EWSగా మీరు 8 lakhs కనుక పెట్టినప్పుడు మీకుండే ఆస్తి వివరాల్లో కూడా జాగ్రత్తగా గమనిస్తే 5 acres of agricultural land and above అండ్ 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు EWSకి అప్లికబుల్ కారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet అండ్ అబోవ్ 1000 square feet అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా EWSకి అప్లై చేసుకోవాలి, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉన్న వాళ్ళు. అదే రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 square yards అంటే మామూలుగా మనకు స్థలం ఉంటుంది, 100 గజాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 200 square yards కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు సొంత వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలకు దాటి ఎవరున్నా సరే వాళ్ళు EWS అండర్లోకి రారు. సో ఎవరైతే వీటికంటే తక్కువగా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా జనరల్ క్యాండిడేట్స్ అయి ఉంటే ఖచ్చితంగా EWS కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. సో EWS సర్టిఫికేట్ చేయించుకుంటారు, చేయించుకున్న తర్వాత ఎగ్జామ్లో ఆ EWS దాన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అబ్జర్వ్ చేద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుంది? ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్. మళ్ళీ ఇంకొకసారి పాయింట్ క్లియర్గా చెప్పారు, ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఒక సింగిల్ అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఒక అప్లికేషన్ వేరే బోర్డులో ఒక అప్లికేషన్లో పెట్టినప్పుడు ఆధార్ వెరిఫికేషన్ మీరు దొరికిపోతారు, దొరికిపోతే ఖచ్చితంగా ఓవరాల్గా మిమ్మల్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ అబౌవ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్,
టైపింగ్ స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్. సెలక్షన్ ఈజ్ మేడ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ మెరిట్ ఆధారంగా మాత్రమే చేస్తారు. అదేవిధంగా ఏది ఎప్పుడు ఉంటుందని మీకు క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తామని చెప్పున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అసలు ఏముంటుంది అంటే డ్యూరేషన్ వచ్చి 90 minutes టైం ఇస్తారు. జనరల్ అవేర్స్ నుంచి 40 questions, మ్యాథ్స్ నుంచి 30 questions అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 questions. సో ఓవరాల్గా 100 questions ఉంటాయి, 90 minutes టైం అయితే ఇస్తానని చెప్పారు. సో ది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 minutes ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అకంప్లీట్ విత్ స్క్రైబ్తో వెళ్ళే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇక్కడ 90 minutes రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే వీళ్ళకి 120 minutes వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3. సో 1/3 మార్క్ షల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని ఇచ్చున్నాడు అనమాట. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్లోంచి 1/3 మార్క్ని తీస్తాము అన్నట్టు క్లియర్ చెప్పారు. దీని తర్వాత ద స్టేజ్ 1 ఆఫ్ స్క్రీనింగ్ నేచర్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫర్ ద సిబిటి విల్ జనరలీ కన్ఫర్మేటివ్ విత్ ద ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఫర్ ద పోస్ట్. ద నార్మలైజ్డ్ కోడ్ ఆఫ్ స్టేజ్ షల్ బి యూజ్డ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ స్టేజ్. అంటే ఇప్పుడు నార్మల్గా స్టేజ్ 1 రాసిన తర్వాత నార్మలైజ్డ్ స్కోర్ బట్టి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేజ్ 2కి పిలవటం జరుగుతుంది. దీని తర్వాత స్టేజ్ 2లో ఏం జరుగుతుందో కూడా క్లియర్గా చెప్పున్నారు. అది కూడా సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఎలా కండక్ట్ చేస్తారు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ టు బి షార్ట్ లిస్ట్ షల్ బి 15 times ద కింద మనం చెప్పుకున్నాం. CBT 1 రాసిన తర్వాత CBT 2లో ఎంతమందిని తీసుకుంటారంటే ఉన్న వేకెన్సీస్లో 1:15 రేషియోలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి అందులో వచ్చిన వాళ్ళకి CBT 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసేటప్పుడు అసలు ఏముంటుందో చూడండి. ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్ 90 minutes టైం ఇస్తారు. ఇక్కడ దానికి దీనికి తేడా ఏముందంటే సేమ్ జనరల్ అవేర్నెస్ 40 ఉండేది 50 యాడ్ అయింది, మ్యాథమెటిక్స్ 30 ఉంటే 35 అయింది, రీజనింగ్ 30 ఉంటే 35 అయింది. అంటే ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఇంకొక 20 మార్క్స్ యాడ్ అయినాయి. సో మొత్తం 120 questions ఉంటాయి, 90 minutes టైం. మన CBT 1 అనేది 100 questions ఉంటాయి, 90 minutes టైం. సో అదే డిఫరెన్స్ ఉంది CBT 1కి CBT 2కి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. CBT 1కి CBT 2కి వచ్చేసరికి CBT 1 మొత్తం మనకి 90 minutesలో 100 questions చేసుకోవాలి. అదే CBT 2కి వచ్చేసరికి అదే 90 minutes టైం ఉంది, కాకపోతే 120 questions. సబ్జెక్ట్స్ మాత్రం అదే ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి. కాకపోతే సబ్జెక్ట్స్లో ప్రతి దాంట్లో ఒక 10 marks 5 marks వరకు యాడ్ అవడం జరిగిందనమాట. దీని తర్వాత ఎవరైతే CBT 1 క్లియర్ CBT 2 క్లియర్ చేస్తారో ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్లో నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా మ్యాథ్స్లో అడుగుతారు. రీజనింగ్ వచ్చేసరికి ఎనాలజీ, కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిల్లోగిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కంక్లూజన్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్స్. సో ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అడగడానికి అవకాశం ఉంది రీజనింగ్లో. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఇక్కడ మొత్తం చాప్టర్స్ అన్ని క్లియర్గా రాయటం జరిగింది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఇందులో అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి ఇక్కడ 40 ఇవన్నీ పర్సెంటేజ్ ఇచ్చున్నారు. ఈ క్వాలిఫై అయినా సరే మనకి మెరిట్ రావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT. ఎవరైతే CBT 1 CBT 2 క్లియర్ చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మీకు సిస్టంలో టైప్ చేయమని చెప్తారు కీబోర్డ్ ఇచ్చి. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మన స్పీడ్ ఉంటే చేయగలము. ఇక్కడ ఇచ్చిన చూడండి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారనేది. ఫర్ ద పోస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే తప్ప ఇందులోని స్కోర్ని తీసుకొచ్చి మీకు ఓవరాల్ స్కోర్లో కలపడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute. స్పీడ్ ఎంత ఉండాలి? 30 words per, అంటే ఒక నిమిషంలో కనీసం 30 words అటెంప్ట్ చేయాలి. వర్డ్స్ అంటే ఇక్కడ ఇవన్నీ వర్డ్స్ అనమాట. అంటే ఫర్, ద, పోస్ట్, అకౌంట్ ఇవన్నీ వర్డ్స్ అనమాట. అంటే ఇలాంటి వర్డ్స్ని 30 wordsని 30 minutesలో మనం టైప్ చేయగలగాలి. అదే ఇచ్చారు 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute హిందీ ఆన్ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ అని ఇచ్చారు. ఎడిటింగ్ టూల్స్ అంటే మనం ఏదైనా మిస్టేక్ రాస్తే మన బ్యాక్ స్పేస్ కొట్టి చేయడం కానీ అవి ఏముండవు. మీరు టైపింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాడు ఇచ్చిన డేటా అలా టైప్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే అది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎటువంటి ఎడిటింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఒక్కసారి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి దాంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఉంటుందమ్మా.
document verification based on the performance of candidates on the examination, candidates equal to the number of vacancies will be called for document verification. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మెడికల్ ఇది కూడా అయిపోయిన తర్వాత CBT 2 కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేటప్పుడు మాత్రం నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని ఉంటే దానికి తగ్గట్టుగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక్కసారి ఫైనల్గా చూస్తే సమ్మరీ అని చూస్తే ఇందులో మొత్తం కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది ఒక పోస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఈ 4 పోస్టులకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది 3 పే లెవెల్ 3లోకి వస్తుంది, ఈ 3 కూడా పే లెవెల్ 2లోకి వస్తాయి. ఫస్ట్ స్టేజ్ కామన్ ఫర్ ఆల్, అందరికీ ఇది కామన్గా ఉంటుంది. స్టేజ్ 2 కూడా అందరికీ కామన్గా ఉంటుంది. కానీ స్టేజ్ 3కి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఎవరెవరు ఇక టైపిస్ట్ అనే పోస్టులు ఇద్దరు కూడా ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీటికి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉంటుంది, 2 పాస్ అయితే సరిపోద్ది. దాని తర్వాత ఆటోమేటిక్గా దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్, ఓకేనా. దీని తర్వాత ఆబ్వియస్గా ఈ 2 అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. బట్ ఈ 2 పోస్టులకు మాత్రం టైపిస్ట్లో ఉన్న 2 పోస్టులకు మాత్రం CBT 1 CBT 2 తర్వాత ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ CBT మనకి ఇచ్చినటువంటి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డ్రాప్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. సో కింద నా ఇచ్చిన దాంట్లో కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మన తెలుగు విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా +2 క్వాలిఫికేషన్ ఉందో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో నోటిఫికేషన్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ సీరియస్గా చేసుకోండి. మన అన్ని IAC బ్రాంచెస్లో కూడా రైల్వే బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ప్రతిరోజు ప్రతి 6 days ఇప్పుడు ఆల్మోస్ట్ 230th ఎగ్జామ్ ఈరోజు జరుగుతూ ఉంది. సో రెగ్యులర్గా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఎక్స్ప్లెనేషన్స్ చేయడం కానీ, డౌట్స్ కండక్ట్ చేయడం కానీ, రీల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మన స్టూడెంట్స్ని బాగా తయారు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టండి. ఈ 2024-25 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో పక్కగా జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది. వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి అనుమానం అవసరంలా ఖచ్చితంగా వేకెన్సీస్ టెంటేటివ్ అని ఇచ్చున్నారు కాబట్టి పెరగటానికి అవకాశం ఉంది. సో వేకెన్సీస్ చూసి ఎవరు భయపడి అప్లై చేయడం అయితే ఆపదు. 100% అప్లై చేయండి. ఖచ్చితంగా మంచి జాబ్తో ఈ సంవత్సరం సెటిల్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.